హాయ్ పాప. హాయ్ అండి. నీ పేరేంటి? దీక్షిత. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఓకే. నీకు రామాయణం తెలుసా? తెలుసు. అన్ని క్వశ్చన్స్ వేస్తే అడుగుతా. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తావా? ఆ, ఓకే. రాముడు ఎక్కడుంటాడు? అయోధ్యలో. ఓకే. రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథ. వాళ్ళ మమ్మీ పేరేంటి? కౌసల్య. ఓకే. దశరథుడు వాళ్ళ ముగ్గురు భార్యల పేర్లేంటి తెలుసా? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఓకే. అన్ని మా మమ్మీ ఇంత పాటలు కూడా వచ్చు. రామాయణం తర్వాత పాటలు, అన్ని పాటలు, దేవుడి పాటలు కూడా పాడతా. సరే సరే, ఫస్ట్ రామాయణం చెప్పుకుందాం. అవన్నీ పాడతా. ఇంకా అవన్నీ పాడచ్చు. మా మమ్మీ పాటలు అన్ని పాడేస్తా. హనుమాన్ చాలీసా కూడా పాడేస్తా. మా మమ్మీ ఎంత పాడితే నాకు వచ్చేస్తారు అన్ని. సరే, రామాయణంలో క్వశ్చన్స్ అడుగుతా, సరేనా? ఓకే. ఇప్పుడు మరి రాముడికి ఎంతమంది బ్రదర్స్? 4, 3. చెప్పు, పేర్లు చెప్పు. ఏంటంటే భరత, శత్రుఘ్న, లక్ష్మణుడు. వెరీ గుడ్. రాముడితో పాటు అడవికి ఎవరెవరు వెళ్ళిండ్రు? లక్ష్మణుడు, సీత, రాముడు. ఎందుకు వెళ్ళిండు రాముడు అడవికి? అక్కడ ఏముండడు. అక్కడ తినడానికి కూడా ఏముండదు. అక్కడ కైకేయి, అది ఏంటి మండల, అక్కడికి రాముని కైకేయి రాముని 14 days పంపిస్తున్నారు. 14 years ఉండమండి. 14 years ఉండి తిరిగి 5 రోజులు బాగా వెళ్ళిపోయింది. అవునా, పాపం కదా. అయ్యో. చెట్లు ఉంటాయి, పులిలు ఉంటాయి, జంతువులు అన్ని ఎగురుతాయి. ఇంకా కానీ అన్ని టైగర్, పులిలు అవన్నీ ఉంటాయి. లయన్, సింహం ఎగురుతాయి. పాపం రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు కదా, 14 years. ఓకే. వాళ్ళ భర్త వస్తారు. మీరు వెంటనే అయోధ్య అని భర్త అంటారు. వస్తాడు. అప్పుడు మళ్ళీ వచ్చిండా మరి రాముడు వచ్చిండా బయలుదేరమంటే? రాలే. ఎందుకు భర్త మాట వినలేదు? వాళ్ళ నాన్నకు మాట ఇచ్చిండు కదా అడవులకు వెళ్తా అని చెప్పేసి, అందుకని. మరి భరతుడు ఏమడిగిండు రాముణ్ణి? రాముడు రాలేడు కదా, అప్పుడు రాముడివి ఏం తీసుకొని వెళ్ళిండు అయోధ్యకి భరతుడు? పాదుకలు. చెప్పులు పాదుకలు అంటారు. పాదుకలు తీసుకుపోయి నేను రోజు పూజిస్తా వాటిని ఇమ్మన్నాడు రాముని. రోజు పూజిస్తున్నాడు. అవునా, వెరీ గుడ్. మరి సీతను ఎవరు ఎత్తుకుపోయినా? లక్ష్మణుడు. ఆ సీత ఒకరోజు బంగారు లేడి చూసింది. అది రామదాసుడు కానీ బంగారు లేడి చూసింది. బంగారు లేడి చూసి సోమి అని పిలిచింది. రాముడు వచ్చినాడు. అప్పుడు బంగారు దేవి కావాలంటే ఎప్పుడు తీసుకొస్తాను లక్ష్మణుని అడిగిన. నువ్వు తీసుకో, నేను ఆ లేడీని తీసుకొస్తా అని చెప్పిన. అప్పుడు ఏమైందంటే వేరే వాడికి బాణం జరిగింది. అప్పుడు రామ సీత ఎందుకు అడిచినా ఆయన అయోధ్య కాదురా. రాముడు కాదు, మారీచుడా? ఎవరా లేడీ వేషంలో వచ్చింది? ఎవరు? అప్పుడు ఏమైంది మరి? రాముడు అరిచిండు కదా, అప్పుడు ఎవరు వెళ్ళిండు? లక్ష్మణుడు వెళ్ళిండు. మరి అక్కడ చూస్తే అక్కడ రాముడు మంచిగానే ఉన్నాడు, కానీ ఈ లోపల ఎవరు వస్తారు? లక్ష్మణుడు వెళ్ళగానే ఎవరు వస్తారు?
మాయ మారిచి మారీచుడు వెళ్ళిపోయిండు కదా. ఇప్పుడు తర్వాత సీతను ఎత్తుకుపోవడానికి ఎవరు వచ్చిండ్రు? అదేవారంటే మాయిచుడు అంటే మారీచుడు లేడీ వేషంలో వచ్చిండు. లేడీ వేషంలో వస్తే రాముడు అంత దూరం వెళ్ళిపోయిండు కదా లేడీని పట్టుకోవడానికి. మరి సీతని ఎవరు ఎత్తుకుపోయినరు అప్పుడు? ఇందాక చెప్పినావు కదా, రావణాసుడు ఎత్తుకుపోయిండు. తర్వాత మరి ఎవరు అడ్డగిస్తారు? రావణాసుడు సీతను ఎత్తుకపోతుంటే ఒక పక్షి వస్తుంది కదా, దాని పేరేంటి? దాన్ని దాన్ని ఏం చేసిండు రావణాసుడు? ఇక్కడ ఎగురుతుంది, దాని 2 రెక్కలు ఉంటాయి. సీతను కాపాడానికి వస్తుంటే 2 రెక్కలు కోసేసినాడు, చించి వేసేసినాడు కింద. రామ రామ అని ఎవరో మూలుగున్న శబ్దం వినబడుతుంది. అక్కడ రామరాసుడు పోతే జోతాయ్ అన్నాడు. అక్కడ జ్యోతి మాట్లాడుతుంది కానీ దానికి 2 రెక్కలు లేవు, అని చెప్పింది. పాపం రామరాసుడు సీతను ఎత్తుకుపోయాడని చెప్పింది. ఎక్కడ ఏ వనంలో పెట్టిండు?